భయపడొద్దు, ఈరోజు మీరు చూస్తున్న ఐగుప్తుల్ని నీకు చూడరా అన్నాడు. ఈరోజు నిన్ను తరుముతున్న శత్రువులు ఎవరో, నిన్ను శోధిస్తున్న పరిస్థితులు ఏమిటో, నిన్ను ఈ ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు ఏమిటో నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు నీవు అనుభవించిన ఈ పరిస్థితులు నీకు మీదట నువ్వు చూడవు. నేను ఉన్నా కదా, దేన్ని ఎక్కడ ముంచాలో అక్కడ ముంచుతా. అయితే నీవు తరమబడుతున్న పరిస్థితులు, ఇప్పటిదాకా నిన్ను తరుముకొచ్చిన పరిస్థితులు ఇక మీదట నిన్ను తరుమవు, ఇక నువ్వు వాటిని చూడవు. ఫైనల్ చేసి పడేశాడు మోషే. ఇప్పుడు ఆ ఒక్క చోటే కాదు, వరుసగా మీరు గమనిస్తే ఇశ్రాయేలు సర్వ సమాజం దాదాపు 6 లక్షల కాల్బలం మొత్తం కూడా అన్ని అద్భుతాలు చూచింది, అంత విధాలుగా నడిపించబడింది. ఒక్కని విశ్వాసము అనేది ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. ఎంత విశ్వాసం అండి. ఆ ఒక్కని విశ్వాసమే సముద్రము పాయలగునట్లుగా దేవుడు కార్యం చేయడానికి వాడుకున్నాడు. వీళ్ళ దగ్గర ఉందా? వీళ్ళ దగ్గర ఉందా? ఎవరి దగ్గర ఉంది? చూపించండి. వాళ్ళ దగ్గర మొత్తం కలిసి ఆవంతం దుమ్మెత్తిపోసారుగా మోషే మీద. ఆ సందర్భంలో సముద్రం 2 పాయలు అవటానికి ఎవరి విశ్వాసాన్ని దేవుడు ఉపయోగించాడు? మోషే. అందుకే చెప్తున్నా, ఇంటి మొత్తం కదలకపోయినా ఇంట్లో ఉన్న ఒక వ్యక్తివైన నువ్వు విశ్వాసమును బట్టి దేవునికి మొరపెట్టి విశ్వాసముతో దేవుని స్తుతించినట్లయితే నా దేవుని బలమైన కార్యాలు నీ ద్వారా నీ ఇల్లు, నీ కుటుంబం చూడగలుగుతుంది. కానీ నేను చెప్పే మాటలు తేలిగ్గా తీసుకొని ఏముందిలే అనుకుంటే మీ కర్మ. సీరియస్గా తీసుకుంటే మాత్రం ధన్యులవుతారు. ఖచ్చితంగా చాలా విషయాల్లో దీవించబడతారు. ఒకరి విశ్వాసము, విశ్వాసం ఏం చేసిద్ది ముందు చెప్పండి? మొర్ర పెట్టుటయే కాదు, మొరకు జవాబిచ్చిన దేవునికి ముందే స్తోత్రాలు చెప్పేసిద్ది, స్తుతులు చెప్పేసిద్ది. నేను చెప్పినట్టు చేయను, అప్పులు తీర్చు ప్రభువా కాదు, మోకాళ్ళేసి రోజు ఈ అప్పులన్నీ దరిద్రమంతా వదిలించినందుకు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు అప్పులు తీర్చినందుకు నీకు స్తోత్రం అని స్తోత్రాలు చెప్పడం నీకు బోర్ అనిపించిందా? అప్పులన్నీ తీర్చినందుకు నీకు స్తోత్రం అని ఒక పాట ఎత్తుకో. ఎందుకు పాడుతున్నావు? నా అప్పులు తీర్చినందుకు పాడుతున్నా. జోక్గా నేను చెప్పేది. 1 డజన్ పాటలు పాడు నీ ఓపిక ఉంటే, 1 డజన్ పాటలు పాడు. ఎందుకు పాడుతున్నావు? రోజు పాటలు తెగ పాడుతున్నావు. ఏంటంటే నా సమస్యల్ని పరిష్కరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏడ పరిష్కారమైనా ఆయనే రా బాబు, ఆయనే, అంతే. అలాగ చూపిస్తా 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 అందిపుచ్చుకున్నది ఇదంతా, మనం కూర్చున్నదంతా ఇదంతా తుమ్మ చెట్లు, పెద్ద అడవిలాగుంది. ఇదంతా మీరు కూర్చున్నదంతా అడవిలాగుంది. అప్పుడు ఇక్కడే షెడ్డు, ఆ దరి షెడ్, అదే మర్చిపోయా, ఇక్కడ అంటున్నా, అది షెడ్, ఫస్ట్ షెడ్ అది. ఆడ కూర్చోబెట్టి ఇటు చూడండి, అటు చూడండి, అటు చూడండి, ఇటు చూడండి, అటు చూడండి అని చెప్పి చూపిటం, స్తోత్రాలు చెప్పిటం. ఇచ్చినందుకు స్తోత్రం, 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 స్తోత్రం. ఏం కనపడుతుంది మీకు? షెడ్ కనపడుతుంది. అక్కడి నుంచి చూసుకుంటా 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 ఆ దరికి వచ్చారు. ఇప్పుడు ఇవన్నీ కామెడీ కథలా, హాస్యాస్పదమైన విషయాలా, స్పష్టంగా దేవుడు చేసిన కార్యాలా? ఇప్పుడు అటు మొదలు పెట్టాం. స్తోత్రం చూసుకుంటా చూసుకుంటా ఆ దరికి చేరాలి. హల్లెలూయా. విశ్వాస సంబంధమైన విషయాలు నమ్మని వారికి హాస్యాస్పదంగా, వెర్రితనంగా కనిపిస్తాయి. నమ్మనోడికి యేసయ్య సిలువ కూడా వెర్రితనమేనట. మరి నశించిపోయే వాళ్ళకి వెర్రితనం కాక ఏమన్నా అర్థవంతంగా కనపడతాయా? నశించిపోయే వాళ్ళకి ఎట్ట కనపడతాయండి? అవిశ్వాసులకి మన ప్రయత్నాలు, మనం వ్యక్తపరిచే స్పందనలన్నీ పిచ్చితనంగానే కనపడతాయి. పరిస్థితి మొత్తం విషమించుకుపోయినా కూడా ఏం కాదు, నా దేవుడు సాయం చేస్తాడు. ఇంకేం సాయం చేస్తాడు? అంతా మునిగినా సరే దీనికి 2 మళ్ళా కార్యం చేసి నన్ను నిలబెట్టగలుగుతాడు నా దేవుడు అని నువ్వు పలుకుతుంటే వినేవాళ్ళకి, అవిశ్వాసులకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. కానీ చెప్పనా, నువ్వు నమ్మిందే జరిగిద్ది. కాకపోతే కొంచెం టైం తీసుకోవచ్చు.
వస్తువు రెడీ కావడానికి, నువ్వు అనుకున్న కార్యాలు ఒకటొకటిగా కొలికి రావడానికి కొంచెం టైం తీసుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు విశ్వసించింది గెలిచిద్ది, నువ్వు నమ్మిందే జరిగిద్ది. నిన్ను ఎగతాళి చేసిన అన్యులది జరగదు. నీ ఆలోచన నెరవేర్చుటకు నా దేవుడు సమర్థుడు. గుర్తుపెట్టుకో ఈ మాట. ఎంతమందికి విశ్వాసం ఉంది? ఇప్పుడు నేను చెప్పిన మాట మీద నమ్మకం ఎంతమందికి ఉంది? నువ్వు ఏదైనా సరే నేను చెప్పినట్టు పిచ్చితనం అనుకో, వెర్రితనం అనుకో, నువ్వు మోకాళ్ళు వేసి స్తుతిస్తూ ఉండు. రిక్వెస్ట్ చేయటం, స్తోత్రాలు చెప్పటం, రిక్వెస్ట్ చేయటం, స్తోత్రాలు చెప్పటం, నీ పని అదే.